బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఆలూ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మైదా పిండి కప్పున్నర తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వాము కూడా నలిపి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తాలింపులు ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి, కారం, సాల్ట్, పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక గుప్పుడు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత మీకు వీలైనంత సన్నగా చపాతీ చేసుకొని ఇలా మధ్య కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న కర్రీ దీంట్లో పెట్టేసుకొని ఇలా వాటర్తో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా రెండు వైపులా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. దీంతో టమాటా కెచప్ కానీ పచ్చిమిర్చి కానీ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.